జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని అబ్బాపూర్ గ్రామానికి 15 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు సర్వీస్ పునరుద్ధరించబడింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో జగిత్యాల నుంచి వెల్గటూర్ వరకు వాయా గొల్లపల్లి, చిల్వకోడూర్, అబ్బాపూర్ మీదుగా బస్సు సౌకర్యం తిరిగి అందుబాటులోకి వచ్చింది. 2015లో బస్సు సర్వీస్ నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు మంత్రి అబ్బాపురంలో బస్సు సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను కూడా ప్రారంభించారు. పునరుద్ధరించిన పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. సార్ రైట్ కట్ చేయండి సార్. కొంచెం సార్ కొంచెం ముందు తీసుకోండి. రైట్. నా మిత్రుడు చిన్న నాకు ఇప్పటి నుంచో నా మిత్రుడు మా వెంకన్న సతీమణి మా చెల్లె తమ్ముడు గౌతమ్. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు వచ్చినా నేను కానీ మా కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా అన్న బస్సు కావాలని మాకు అనేక సందర్భాల్లో మాకు రిప్రజెంటేషన్ చేస్తుండే. దానిలో భాగంగా ఈరోజు మా ఈ గ్రామానికి సంబంధించిన మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులు, మా బిడ్డలు అందరూ కలిసి బస్సు ఏర్పాటు చేసుకుని ఆ బస్సు ఉదయం 8:30 నుంచి వెళ్ళి మన సాయంత్రం 4:30 రావాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. నేను ఆర్టీసీ డిఎం గారు కూడా ఇప్పుడే టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు బస్సు మా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి మన మంత్రి పొన్నం ప్రభాకర్కు, మరి ఇక్కడ ధర్మపురి శాసనసభ్యుడిగా మన మంత్రిగా లక్ష్మణ్ కుమార్ అన్నగా ఈ ప్రజల యొక్క కోరిక మేరకు నా రిప్రజెంటేషన్ను కన్సల్ట్ చేసి నాకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ప్రభాకర్ అన్న గారికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 6 లక్షల రూపాయల షిఫ్టింగ్ ఆఫ్ ఫోర్స్, కరెంటు ఫోర్స్ అత్యంత ప్రమాదకరమైన వైర్లు ఇంటి మీద ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు. కరెంటు ఫోర్స్ ఉన్నాయంటే గొల్లపల్లి మండల తిరుమలపల్లి కాడ ఉన్న 80 లక్షలు 70 లక్షలతో కరెంటు ఫోర్స్ షిఫ్టింగ్ చేసినాం. దానిలో భాగంగా ఇలా అబ్బాపూర్ గ్రామానికి కూడా 6.5 లక్షలతో ఫోర్స్ షిఫ్టింగ్ చేసినాం. అంటే ప్రజలకు ఏదైతే అవసరాలకు ఏ ప్రమాదం ఉన్నదో ఆ ప్రమాదం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా, మీ ఎమ్మెల్యేగా నా బాధ్యత నిర్వర్తించి చిన్న గ్రామం అయినప్పటికీ అబ్బాపూర్ గ్రామంలో మా వెంకన్న ఎప్పుడు ఊరికి ఏదో విషయం అడుగుతున్నాడు. బస్సు కావాలంటాడు, రోడ్డు కావాలంటాడు మా వెంకన్న. ఈ స్కూల్ కూడా ఇప్పుడు ఎన్నో రోజులకి స్కూల్ కూడా మూతపడ్డది. ఇది కూడా ఇప్పుడు స్కూల్ తెరిపిద్దామని ఒక ఆలోచన కూడా ఉంటున్నా. మరి ఇవన్నీ కూడా ఈ అబ్బాపూర్ గ్రామం పూర్వవైభవం వచ్చే విధంగా, పిల్లలకు సౌకర్యం ఆర్టీసీ బస్సు ఉండే విధంగా, ట్రాన్స్ఫారం కూడా ఇప్పుడే షిఫ్టింగ్ 6.5 లక్షలతో చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు ఏ గ్రామానికి ఈ గ్రామంలో ఏమున్నా కూడా మా తమ్ముడు గౌతమ్ ఉన్నాడు, చెల్లె ఉన్నది, సీను, మా వెంకన్న ఉన్నాడు, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ మిత్రులు చాలామంది మా శ్రేయబాలు అబ్బాపూర్ గ్రామ పెద్దలు అంటున్నారు. అందరూ మా దృష్టికి ఏది తీసుకొచ్చినా కూడా ఈ గ్రామ ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక నిధులు ఇస్తానన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం.